హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శిరీష. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ విత్ శిరీష. అయితే ప్రీవియస్ క్లాసెస్ లో మనము సీటెట్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయితే మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా పేపర్ 2 కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అయితే ఆల్రెడీ 1 డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు మనది ఇది సెకండ్ పేపర్ అన్నమాట. అంటే ఇది 2021 సంబంధించిన సిడిపి పేపర్ అంటది. పేపర్ 2 కి సంబంధించిన సిడిపి బిట్స్ అయితే మనం డిస్కస్ చేస్తున్నాం ఫస్ట్. ఓకే. అయితే వీడియోలోకెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరైనా సీటెట్‌కి ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్ లింక్‌ని ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే మన ఛానల్‌లో ఓన్లీ అంటే సెంట్రల్ ఎగ్జామ్స్‌కి రిలేటెడ్ ఇన్ఫర్మేషనే ఉంది. సీటెట్‌కి సంబంధించినవి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సిడిపి కంప్లీట్ చేయడం జరిగింది. దాని మీద టాపిక్ వైస్ బిట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ చేయడం జరిగింది. ఇంకా మీకేమైనా కావాలంటే నా కామెంట్స్‌లో తెలియచేయండి. నేను దాని మీద ఖచ్చితంగా వీడియోస్ అయితే చేస్తాను. ఓకే. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి ఛానల్ ఇంకా కొంచెం స్లోగానే ఉంటుంది స్టార్టింగ్ కాబట్టి. ఇంకా మీరేమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే నా కామెంట్స్‌లో తెలియజేయండి. ఓకే. లెట్స్ గో టు ద వీడియో. ఈరోజు మనం ఈ వీడియోలో సీటెట్ డిసెంబర్ పేపర్ అంటే సీటెట్‌లో 2021లో జరిగిన డిసెంబర్ పేపర్‌లో పేపర్ 2కి సంబంధించిన సిడిపి బిట్స్ అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే. చూడండి, ఫస్ట్ క్వెషన్ చూడండి, ఇక్కడ ఏమిచ్చారు? డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ చైల్డ్‌హుడ్ డెవలప్‌మెంట్. డెవలప్‌మెంట్ గురించి మనం చదువుకున్నాం కదా! డెవలప్‌మెంట్‌లో అంటే చైల్డ్‌హుడ్‌లో ఒక అంటే చైల్డ్‌హుడ్‌లో ఉన్నప్పుడు డెవలప్‌మెంట్ అనేది ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ స్లో అండ్ కెనాట్ బి మెజర్డ్. మెజర్డ్ చేయలేమా? చాలా స్లోగా ఉంటుంది. కాదు, అక్కడ చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. సెకండ్ ఆప్షన్ చూస్తే ఇట్ ఈస్ మల్టీ లేయర్డ్ అండ్ కాంప్లెక్స్. అవును, ఇది కాంప్లెక్స్ అన్నమాట. చిన్న పిల్లలు అప్పుడే నేర్చుకోవడం సారీ మాటలు మాట్లాడడం నేర్చేసుకుంటారు. ఫాస్ట్‌గా మాట్లాడేస్తారు. బయట సొసైటీతో కమ్యూనికేట్ అవుతారు. ఇవన్నీ అప్పుడే జరుగుతాయి కదా! 2-6 ఎప్పుడైతే మనం స్కూల్ పంపించడం స్టార్ట్ చేస్తామో అప్పుడు, రైట్. నెక్స్ట్ ఆప్షన్ 3 చూడండి. కన్సిస్టింగ్ ఆఫ్ ఓన్లీ క్వాలిటేటివ్ చేంజెస్. ఓన్లీ క్వాలిటేటివ్ చేంజెస్ మాత్రమే చూస్తామా? కాదు. నెక్స్ట్ ఫోర్త్ చూడండి. ఫోర్త్ ఆప్షన్ చూస్తే ఒకసారి మనకి ఇట్ ఈస్ ఆర్డర్లీ అండ్ డిస్జాయింటెడ్ ఒకదానితో ఒక సంబంధం లేకుండా ఉంటదా? కాదు. సో మనకి ఆప్షన్ బి ఒకసారి మనం చూసుకుంటే మల్టీ లేయర్డ్ అండ్ కాంప్లెక్స్. మనకి చైల్డ్‌హుడ్ పీరియడ్‌లో మల్టీ లేయర్డ్ అండ్ కాంప్లెక్స్‌గా ఉంటుంది డెవలప్‌మెంట్ అనేది. సో ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 1. చెక్ చేసుకోండి మనకి ఆహ్, ఫస్ట్ మనది లెసనే మనకి మనకి సీడీపీలో చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడాగోజీలో మనకి ఫస్ట్ మనం గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్ గురించి చెప్పుకోవడం స్టార్ట్ చేసుకుంటాం. ఓకే. చూడండి, ఫస్ట్ బిట్ కూడా మనకు దాని గురించే వచ్చింది. సో ఏ టాపిక్ చదవాలనేది కూడా మనము మన ఛానెల్‌లో అయితే ఒక వీడియో చేయడం జరిగింది. సీటెట్ అంటే ఏమిటి అనేది, సీటెట్ పేపర్ 1కి సిలబస్ సెపరేట్‌గా, పేపర్ 2కి సెపరేట్ సిలబస్ ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఛానెల్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. రైట్. సో నెక్స్ట్ క్వెషన్ చూడండి. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్‌మెంట్. ఈ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్‌మెంట్ అనేది ఎవరు తీసుకొచ్చారు? వైగాస్‌కి తీసుకొచ్చారు కదా! వైగాస్‌కి తన థియరీలో కొన్ని వర్డ్స్ అయితే మెన్షన్ చేశారు. టర్మ్స్ అయితే, రైట్. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్‌మెంట్ అని, స్కాఫోల్డింగ్ అని, జెడ్‌పీడీ అని, జెడ్‌పీడీ అంటేనే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్‌మెంట్. ఓకే. ఎంకేఓ మోర్ నాలెడ్జబుల్ దాన్ అదర్స్ అని, ఇలా 3 వర్డ్స్ అయితే టర్మ్స్ అయితే మనకు తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్‌మెంట్ అంటే ఏంటి? చూడండి. The area between child's current level of the independent performance and the level of performance that child could achieve with the help of the adults and more skilled peers. రైట్. ఇదే కదా! చూద్దాం. అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్‌మెంట్ అంటే ఏంటంటే మనము పిల్లవాడు తన దగ్గరున్న పొటెన్షియాలిటీస్ ఉపయోగించి ఎంత నేర్చుకున్నాడు, ఇంకా మనం సపోర్ట్ చేస్తే అది ఎంత వరకు నేర్చుకోగలడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తుంటే పిల్లలందరూ కూడా రాయడంలో కానీ, లేదంటే డ్రాయింగ్ చేయడంలో కానీ, రాసుకోవడంలో కానీ, మాట్లాడడంలో కానీ, సైకిల్ తొక్కడంలో కానీ ఎంతో కొంత తనకి వచ్చేసే ఉంటుంది. మనం కొంచెం సపోర్ట్ చేస్తే దాన్ని ఇంకా బాగా నేర్చుకుంటారు కదా! దట్ ఈస్ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్‌మెంట్. హెల్ప్ ద్వారా మనం ఎంత వాళ్ళకి నేర్పించగలుగుతున్నాము. ఓకే. రైట్. సో ఇంకా ఆప్షన్ చెక్ చేద్దాం అయినా కూడా ఒకసారి మనము. ఆప్షన్ బి ఒకసారి చెక్ చేస్తే ద రేంజ్ ఆఫ్ టాస్క్ దట్ షుడ్ బి ఏబుల్ టు డూ యాస్ పర్ హర్ ఏజ్ బట్ కెన్ నాట్. ఏజ్ ప్రకారం చేయగలడు కానీ చెయ్యడు. ఎంత చేయగలరు అంటే ద టాస్క్ దట్ షుడ్ బి ఏబుల్ టు డూ ఎంత వరకు చేయగలరు యాస్ పర్ హర్ ఏజ్ బట్ కెనాట్ చేయలేకపోతున్నాడు. అట్లా అదా? కాదు కదా! నెక్స్ట్ చేయలేకపోవడం కాదు. నెక్స్ట్ సి చూడండి. ద ప్రాసెస్ వేర్ 2 ఇండివిడ్యువల్స్ హూ బిగిన్ విత్ ద డిఫరెంట్ అండర్‌స్టాండింగ్స్ అరైవ్ ద షేర్డ్ అండర్‌స్టాండింగ్. ఇద్దరి గురించి మాట్లాడుతున్నారు. అసలు జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్‌మెంట్ ఇద్దరి గురించి మాట్లాడలేదు మనము. డిఫరెంట్ ఇండివిడ్యువల్స్ గురించి కాదు కదా! అంటే ఒక పిల్లవాడు కానీ, ఒక పిల్ల కానీ ఎట్లా నేర్చుకుంటున్నారు ఏంటి? ఎంత నేర్చుకోగలరో మనం సపోర్ట్ ఇస్తా అన్నది గురించే మాట్లాడాం కదా! నెక్స్ట్ చూడండి, ఫోర్త్ ఆప్షన్. ద ప్రాసెస్ ఇన్ విచ్ చిల్డ్రన్ క్యాన్ టు పెర్ఫార్మ్ ఆహ్, క్యా సారీ చిల్డ్రన్
లెర్న్ టు పర్ఫార్మ్ టాస్క్ యాజ్ సెట్ బై ద ఎల్డర్ మెంబర్స్ ఇన్ ద సొసైటీ. పెద్దవాళ్ళు ఈ పనులు చేయాలి, ఈ పనులు చేయాలని ఎవరైతే ఎలా సెట్ చేసి ఉన్న పనులు ఉన్నాయో అది చేసే ప్రాసెస్ ని జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటామా? కాదు. సో మనకు ఆప్షన్ 1 కరెక్టే చూడండి. ఎందుకంటే ఏది గుర్తుపెట్టుకోండి, దీనికి ఒక డెఫినిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎలాగిచ్చినా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. పిల్లలు తన యొక్క పొటెన్షియాలిటీస్, క్యాపబిలిటీస్‌తో ఉన్న అంతే దానికి వాళ్ళ దగ్గర ఉన్న క్యాపబిలిటీస్ వరకు ఎంతవరకు నేర్చుకున్నారు. మనం సపోర్ట్ ఇస్తే ఇంకా బాగా మెరుగ్గా ఎంత నేర్చుకోగలరు అనేది జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అన్నమాట. సో, సెకండ్ క్వెషన్‌కి ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ చూడండి క్వెషన్ నంబర్ 3. అకార్డింగ్ టు జీన్ పియాజే, చిల్డ్రన్ ఇన్ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. జీన్ పియాజే మనకి 4 స్టేజెస్ అయితే తీసుకొచ్చారు కదా! సెన్సిటివ్ మోటార్ స్టేజ్, ప్రీ ఆపరేషనల్ స్టేజ్, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అండ్ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. ఈ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ అనేది మనకి లాస్ట్‌దనమాట. దాంట్లో పిల్లలు అకార్డింగ్ టు జీన్ ఏంటి దాని అంటే ఫార్మల్ ఆపరేషన్ స్టేజ్‌లో ఎలా ఉంటారని. ఆర్ క్యాపబుల్ ఆఫ్ హైపోథెటిక్ co-deductive reasoning and prepositional thought. Okay. Are bound, second option, are bound by the centration and irreversibility of the thought. కాదు, ఇది కాంక్రీట్ లో ఉంటుంది. నెక్స్ట్ చూస్తే సెకండ్ కాదు, ఇది సెకండ్. ఐ థింక్ ఇది మనకి ప్రీ ఆపరేషన్ లో ఉంటుంది. నెక్స్ట్ కెన్ నాట్ కన్సర్వ్ క్లాసిఫై అండ్ సీరియల్. ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ అంటే మనకి 12 అండ్ అబోవ్, 13 అండ్ అబోవ్ మనం చెప్పుకుంటాం కదా! వాళ్ళెందుకు సీరియట్ చేయలేరు? చేస్తారు కదా! ఎలా వాళ్ళ యొక్క అంటే ఇవి, ఇవి ఆడ్ వన్, ఇది హార్డ్‌గా ఉంటాయి, సాఫ్ట్‌గా ఉంటాయి. క్లాసిఫికేషన్ చేయడం అన్నమాట. చేస్తారు కదా! ఇది కాదు, ఆప్షన్ కాదు మనకి. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ చూసుకుంటే బిగిన్ టు ఎంగేజ్ అండ్ మేక్ బిలీవ్ అండ్ సింబాలిక్ ప్లే. సింబాలిక్ ప్లే మనకి సెన్సిటివ్ మోటార్ స్టేజ్‌లోను, నెక్స్ట్ స్టేజ్‌లోనే వస్తుంది. బట్ మనకేంటంటే ఇక్కడ మనం అడిగింది ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్‌లో వాళ్ళు హైపోథెటికల్ రీజనింగ్‌కి ఇంకా ప్రిపోజిషనల్ థాట్స్‌కి రిలేటెడ్‌గా ఉంటారు. అంటే ఏదైనా ఆలోచించగలరు అని. అంటే ఏదైనా మనం ఒక సమ్ ఇచ్చాము అంటే దాన్ని వాళ్ళ మనసులో కూడా కాలిక్యులేట్ చేయగలిగినంత కెపాసిటీ వాళ్ళకుంటుందన్నమాట ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్‌లో. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూడండి, ఫోర్త్ క్వెషన్. ఎట్ విచ్ స్టేజ్ Lawrence Kohlberg's theory of moral development do individuals believe that actively maintaining the current social system ensure the పాజిటివ్ హ్యూమన్ రిలేషన్షిప్స్ అండ్ సొసైటల్ ఆర్డర్. అంటే ఈ థియరీ కూడా మనం చెప్పుకున్నాం కదా! కోల్బర్గ్స్ మోరల్ డెవలప్‌మెంట్ థియరీలో మనకి 6 స్టేజెస్ అయితే ఇచ్చారు. ఇది ఏ స్టేజ్‌కి సంబంధించింది? సోషల్ ఆర్డర్, సోషల్ సిస్టమ్, కరెంట్ సోషల్ సిస్టమ్ ఎన్‌ష్యూర్ ద పాజిటివ్ హ్యూమన్ రిలేషన్‌షిప్. ఏదైతే సోషల్ ఆర్డర్స్ ఉంటాయో అవి పాజిటివ్ హ్యూమన్ రిలేషన్‌షిప్స్‌కి ఉపయోగపడతాయి. లేదంటే వాళ్ళు మెయింటైన్ చేయడానికి ఉపయోగపడతాయి అని అంటున్నారు. దేనికి సంబంధించిందో చూద్దాం. పనిష్మెంట్ అండ్ ఒబీడియన్స్ మనకి ఫస్ట్ స్టేజ్ ఉంటుంది. సోషల్ ఆర్డర్ అండ్ మెయింటైనింగ్ ఓరియంటేషన్, అవును ఇదే మనకి కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ చూద్దామైనా ద ఇన్‌స్ట్రుమెంటల్ పర్పస్ ఓరియంటేషన్ కాదు. యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్ కాదు. ఇది మనకి లాస్ట్ స్టేజ్ అన్నమాట, యూనివర్సల్ ఐ థింక్. సో మనకి ఫస్ట్ దేనికి సోషల్ ఆర్డర్ దేనికి రిలేటెడ్‌గా ఉంటుందంటే సోషల్ ఆర్డర్ మెయింటైనింగ్ ఓరియంటేషన్‌కి సంబంధించిందన్నమాట. సో ఓకే. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ చూడండి క్వెషన్ నంబర్ 5. Which of the following is a correctly matched pair of type of intelligence and end state performance possibility as per the Howard Gardner theory? Multiple intelligences, types of intelligences, end state పర్ఫార్మెన్స్ పాసిబిలిటీ. ఓకే. మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అతను మనకి 8 టైప్స్ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ గురించి అయితే చెప్పడం జరిగింది. దానిలో ఇప్పుడు ఇవి కరెక్ట్ పేరు ఏదని చెప్పమన్నారు. స్పేషియల్ ఇంటెలిజెన్స్ గురించి అంటే ఏదైనా ఒక ప్లేస్ చూసినప్పుడు అంటే టక్కున మనకి మ్యాప్ ఎయగలగడం. ఇప్పుడు ఆర్కిటెక్చర్ ఉన్నారు. వాళ్ళు ఈ ప్లేస్ చూసి ఇక్కడ ఈ కిచెన్ కట్టొచ్చు, ఇక్కడ హాల్ కట్టొచ్చు, ఇక్కడ ఇది చేయొచ్చు, ఇది చేయొచ్చు అని వాళ్ళు టక్కున మ్యాప్ అయితే గీసేసుకుంటారు. సో అది స్పేషియల్ ఇంటెలిజెన్స్ అన్నమాట. ఓకే. ఇంట్రా పర్సనల్ అంటే మనకి ఆహ్ యాక్చువల్‌గా మనకి ఇంట్రా పర్సనల్ 2 ఉన్నాయి కదా! ఇంటర్ పర్సనల్ అంటే వేరే వాళ్ళ గురించి. ఇంట్రా పర్సనల్ అంటే సొంతగా ఓన్ మన యొక్క ఓన్ స్కిల్స్ మీద, క్యాపబిలిటీస్ మీద పట్టు ఉండడం అన్నమాట. నెక్స్ట్ లింగ్విస్టిక్ అంటే లాంగ్వేజ్ మీద పట్టు ఉండడం. స్కల్ప్చర్‌కి లాంగ్వేజ్ మీద ఉంటుందా? కాదు కదా!
సో బాడీలీ కెనెస్టిక్ అంటే గ్రాస్ మోటార్ స్కిల్స్ ఎక్కువ ఉపయోగిస్తారు. అథ్లెటిక్ అంటే స్పోర్ట్స్ పర్సన్స్ మనకి గ్రాస్ మోటార్ స్కిల్స్ ఉపయోగిస్తారు కదా! సో మనకి ఇది కరెక్ట్ పెయిర్ అన్నమాట. సో క్వెషన్ నంబర్ 5 ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఓకే. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 6 చూడండి. అకార్డింగ్ టు లే వైగాస్‌కి చూడండి ఈ థియరీ మనకి 2021 అడిగిన పేపర్ కదా! 2021లో అడిగిన పేపర్ చూడండి. ఆల్‌మోస్ట్ మనకి జీన్ పియాజే గురించి, లే వైగాస్‌కి గురించి, హావార్డ్ గార్డ్నర్స్ గురించి ఇవే మనకి స్టార్టింగ్‌లో ఉన్నాయి. సో మనకి ఎంత ఇంపార్టెంటో ఈ థియరీస్ మనకి కంపల్సరీగా 2-3 మార్క్స్ రావడం అయితే కంపల్సరీగా ఉంటుంది. సో ఈ థియరీస్ చాలా బాగా మీరైతే చదువుకోవాలి ఫస్ట్. ఓకే. సో ఏం చెప్తున్నారండి అకార్డింగ్ టు లే వైగాస్‌కి ప్రకారం ఏది కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ చూద్దాం. లాంగ్వేజ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద కాగ్నిటివ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ద చిల్డ్రన్. అవును. లాంగ్వేజ్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు అతను లేవైగాస్‌కి. సో, ఓకే. ఫస్ట్ లాంగ్వేజ్ వస్తుంది. ఆ తర్వాత థాట్ వస్తుందన్నారు. కానీ జీన్ పియాజే ఏమన్నారు? ఫస్ట్ థాట్ వస్తుంది. ఆ తర్వాత లాంగ్వేజ్ వస్తుందన్నారు. ఇక్కడ లాంగ్వేజ్ ఫస్ట్ ఇక్కడ లేవైగాస్ గురించి మాట్లాడుకుంటే మనం లాంగ్వేజ్ థాట్ ఫస్ట్ ఇనీషియల్ ఇయర్స్‌లో కలిసి ఉంటాయి. తర్వాత విడివిడిగా ఉంటాయి. తర్వాత మర్జ్ అవుతాయి. కానీ లాంగ్వేజ్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది లేవైగాస్‌కే కదా! సో, చూద్దాం ఇంకా ఆప్షన్స్ ఏమున్నాయి? చిల్డ్రన్ లెర్న్ లాంగ్వేజ్ త్రూ ఏ లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్. ఈ లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ ఎల్ఏడి అంటామండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఇతను చెప్పలేదు. నామ్ చామ్స్కీ తీసుకొచ్చారు. లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ అని ప్రతి ఒక్క పిల్లల్లో లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళు సొంతగా లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. బై బర్త్ ఉంటుందని అయితే అని చెప్పారన్నమాట నామ్ చామ్స్కీ. నెక్స్ట్ ఆప్షన్ సి తీసుకుంటే చిల్డ్రన్స్ కాగ్నిటివ్ డెవలప్‌మెంట్ అక్కర్స్ ఇన్ స్టేజెస్. కాగ్నిటివ్ డెవలప్‌మెంట్ గురించి చెప్పింది మనకి జీన్ పియాజే కదా! హ్మ్. చిల్డ్రన్ డెవలప్‌మెంట్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ ద్వారా జరుగుతుందనేది అతను చెప్పింది. ఇది లేవైగస్‌కి కాదు. సో, ఈ ఆప్షన్ మనం డిలీట్ చేయొచ్చు. నెక్స్ట్ మెచ్యురేషన్ ఆఫ్ ద స్కీమాస్ లీడ్స్ టు కాగ్నిటివ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ద చిల్డ్రన్. స్కీమాస్ కానీ, అసిమిలేషన్ కానీ, అకామిడేషన్ కానీ ఇవన్నీ తీసుకొచ్చింది కూడా మనకి జీన్ పియాజేనే. ఆ థియరీలోనే ఇంపార్టెంట్ టర్మ్స్ అవి. బట్ దీనికి సంబంధించింది కాదు. సో, మనకి అకార్డింగ్ టు లేవైగస్ అన్నారు కాబట్టి లాంగ్వేజ్ ఇది మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది ఇక్కడ. లాంగ్వేజ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద కాగ్నిటివ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ద చైల్డ్. పిల్లల యొక్క కాగ్నిటివ్ డెవలప్‌మెంట్‌కి లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పింది ఎవరండి? లేవైగాస్‌కి. రైట్? నెక్స్ట్ చూడండి క్వెషన్ నంబర్ 7. ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్. ఇన్ ఏ ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్ అసెస్మెంట్ ఆఫ్ లెర్నర్స్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ఎలా ఉండాలి? అసెస్మెంట్ ఆఫ్ ద టీచింగ్ లెర్నింగ్ టైమ్‌లో లెర్నింగ్ చేసే ప్రాసెస్‌లో అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అనేది ఎలా ఉండాలి? ఇన్ ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్. ఇట్స్ నాట్ ఆప్షన్ ఏ చూడండి ఈస్ నాట్ అట్ ఆల్ హెల్ప్‌ఫుల్ ఇన్ చిల్డ్రన్స్ లెర్నింగ్. హెల్ప్ చేయకూడదు. కాదు కదా! బి క్రియేట్స్ ఎ హిండ్రన్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ద చిల్డ్రన్స్ లెర్నింగ్. చిల్డ్రన్స్ లెర్న్ వెనకబడేలాగా చేయడం. హిండరెన్స్ అంటే ఇక్కడ వెనకబడడం అన్నమాట మీనింగ్. సో, ఆప్షన్ సి చూసుకుంటే ఇక్కడ ఇట్ ఈస్ హెల్ప్‌ఫుల్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ద హై, లో, నాన్ అచీవర్స్ ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ గివింగ్ ఫీడ్‌బ్యాక్ టు ద పేరెంట్స్‌కి వీళ్ళు చదువుతారు, వీళ్ళు చదవలేరు. మీ పిల్లలు ఇంత లో లేదంటే మీ పిల్లలు ఇంత యావరేజ్, బిలో యావరేజ్, అబోవ్ యావరేజ్ అని ఇట్లా డిఫరెంట్ వేరియేషన్స్ చూసి చెప్పడానికా ఫీడ్‌బ్యాక్ ఇవ్వడానికా పేరెంట్స్‌కి కాదు కదా! ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్ అంటే. చూద్దాం లాస్ట్ ఆప్షన్ ఏమిచ్చారు? ఇట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ సిన్స్ ఇట్ గివ్స్ ఇన్‌సైట్స్ ఇంటూ చిల్డ్రన్స్ అండర్‌స్టాండింగ్ అండ్ హెల్ప్స్ టీచర్ టు రిఫ్లెక్ట్స్ ఆన్ హర్ పెడగోజీ. ఓకే. టీచర్‌కి, పిల్లలకి ఇద్దరికి ఉపయోగపడేలాగా ఉండాలి. ఎలా? ఇప్పుడు పిల్లలు నేర్చుకున్నారనుకోండి ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు? టీచర్ అప్లై చేసిన ఆ టీచింగ్ మెథడ్స్ అనేవి ఎంతవరకు యూజ్ అవుతున్నాయి? ఎంతవరకు ఎఫెక్టివ్‌గా మనం యూజ్ చేయగలుగుతున్నాము? సో, టీచర్ కూడా ఒక ఆహ్, హ్మ్, ఎంతవరకి అంటే ఒక దృష్టయితే ఒక అందాజ అయితే ఉంటుంది గదా! ఓకే. సో, మనకి అందుకననమాట ఇది ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్‌లో అసెస్మెంట్ అనేది దీని బేస్ ఉండాలి. ఇంపార్టెంట్ దేనికంటే ఇట్ గివ్స్ ఇన్‌సైట్స్ ఇంటూ ద చిల్డ్రన్స్ అండర్‌స్టాండింగ్ ఎంత అర్థమైందని చెప్పడానికి అండ్ హెల్ప్స్ టీచర్స్ టు రిఫ్లెక్ట్స్ ఆర్ పెడగోజీ. ఆమె ఉపయోగించిన పెడగోజీని రిఫ్లెక్ట్ ఔట్ చేయడానికి. రైట్. సో, ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది ఇక్కడ. సో, క్వెషన్ నంబర్ 7 ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 8 చూడండి. An effective classroom strategy to reduce the gender stereotyping and broadening development possibilities for all sexes is అంటే సెక్సెస్ మీన్స్ హియర్ జెండర్ అంటే ఇక్కడ మేల్ జెండర్, ఫీమేల్ జెండర్ ఓకే. అంటే ఈక్వాలిటీ తీసుకురావడానికి అండ్ జెండర్ స్టీరియోటైపింగ్ ఏవైతే మూఢనమ్మకాలు ఉన్నాయో వాటిని రెడ్యూస్ చేయడానికి ఏది ఎఫెక్టివ్ క్లాస్ రూమ్ చెప్పండి. ఇక్కడ మనకి ఆప్షన్ చెక్ చేయండి. టు ఇగ్నోర్ ద డిస్మిస్ బయాలజికల్ డిఫరెన్సెస్ అమాంగ్ ద సెక్సెస్ ఇగ్నోర్ చేయాలా? టు రెయిన్‌ఫోర్స్ ద జెండర్ రోల్స్ అండ్ పోర్ట్రైడ్ ఇన్ ద సొసైటీ రెయిన్‌ఫోర్స్ ఇంకా జెండర్ రూల్స్ ఏవైతే ఉంటాయో అవి వీళ్ళు ఈ ఈ జెండర్ వాళ్ళు ఇదే చేయాలి, ఈ జెండర్ వాళ్ళు ఇదే చేయాలి వాటిని రెయిన్‌ఫోర్స్ చేయాలా? కాదు కదా! ఫార్మింగ్ సేమ్ సెక్స్ ఎబిలిటీ గ్రూపింగ్ అంటే బాయ్స్ యాక్టివిటీ వీళ్ళ యాక్టివిటీస్ ఇవి, వీళ్ళ యాక్టివిటీస్ ఇవి లేదంటే ఈ బాయ్స్ అందరూ ఒక గ్రూప్, గర్ల్స్ అందరూ ఒక గ్రూప్ అట్లా చెప్పాలా?
నెక్స్ట్ ఫార్మింగ్ మిక్స్డ్ సెక్స్ యాక్టివిటీ గ్రూప్స్ అంటే ప్రమోట్ డిస్కషన్. ఇది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే మిక్స్డ్ సెక్స్ యాక్టివిటీ అంటే ఇక్కడ అబ్బాయిలు, అమ్మాయిలు అందరూ కలిపి యాక్టివిటీ చేయొచ్చు. కొలాబరేటివ్ లెర్నింగ్ ఇంపార్టెంట్ కదా! సో, ఎఫెక్టివ్ క్లాస్ రూమ్‌లో మనకి ఇదనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఫార్మింగ్ మిక్స్డ్ సెక్స్ యాక్టివిటీ గ్రూప్స్ అంటే ప్రమోట్ డిస్కషన్స్ అనేవి మనం ప్రమోట్ చేయాలి యాస్ ఎ టీచర్, రైట్? సో, ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 8. నెక్స్ట్ క్వెషన్ నెంబర్ 9 చూడండి. మల్టీలింగ్వలిజం. మల్టీలింగ్వలిజం కూడా ఇంపార్టెంట్ కదా! లాంగ్వేజ్ అండ్ థాట్, జెండర్ యాస్ ఎ సోషల్ కన్స్ట్రక్ట్, థియరీస్ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్, గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్, జీన్ పియాజే, లే వైగస్‌కి, కోల్బర్గ్స్, ఓకే. ఇలాంటివన్నీ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. లారెన్స్ కోల్బర్గ్, రైట్? చూడండి ఇప్పుడు ఈ క్వెషన్ ఏంటి? మల్టీలింగ్వలిజం ఇన్ ఎ క్లాస్ రూమ్ నీడ్స్ టు బి అండర్‌స్టాండ్. మల్టీలింగ్వలిజంని అర్థం చేసుకోవాలి. ఓకే. ఎలా? అండర్‌స్టాండ్ యాస్ డాష్ బై ద టీచర్స్. ఎలా అర్థం చేసుకోవాలి? అసెట్ అంటే రిసోర్స్. ఒక రిసోర్స్ లాగా దాన్ని అనుకోవాలి. ఓకే. హిండ్రన్స్. హిండ్రన్స్ అంటే వెనకబడినోళ్ళని చెప్పుకున్నాం కదా మనం. కాదు కదా! సో, వెనకబడేలాగా అర్థం చేసుకోకూడదు కదా! ఒక ప్రాబ్లమ్ లాగా, ఒక సిస్టమాటిక్ ఇష్యూ లాగా అయితే ఉండకూడదు. సో, ఈస్ యాస్ ఎన్ అసెట్ అండ్ రిసోర్స్ లాగైతే ఉపయోగించుకోవాలి టీచర్స్, రైట్? సో, మల్టీలింగ్వలిజం. పిల్లలు డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అయితే మాట్లాడతారు కదా! ఇప్పుడు యాక్టివిటీస్ కండక్ట్ చేయొచ్చు. మీ లాంగ్వేజ్ గురించి కొన్ని మీకేమైనా రైమ్స్ తెలిస్తే చెప్పండి. లేదంటే మీ లాంగ్వేజ్‌లో మీరు స్టోరీని ఎక్స్‌ప్లెయిన్ చేయండి. సో, అలా అయితే మల్టీలింగ్వలిజంని ఈ ఒక రిసోర్స్ లాగైతే టీచర్ యూజ్ చేసుకోవచ్చు కదా! సో, ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 9. నెక్స్ట్ చూడండి క్వెషన్ నంబర్ 10 ఏమిచ్చారు? ఏ చైల్డ్ సెంటర్డ్ క్లాస్ రూమ్. చైల్డ్ అనేది చైల్డ్‌కి సంబంధించి వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ సంబంధించి వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ వాళ్ళ యొక్క క్యాపబిలిటీ సంబంధించి అయితే వాళ్ళకి యాక్టివిటీస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అకార్డింగ్ టు వాళ్ళ ఎగ్జాంపుల్స్ తీసుకోవడం జరుగుతుంది. అంటే చిల్డ్రన్ మెయిన్ అన్నమాట అక్కడ, రైట్? సో, చైల్డ్ సెంటర్డ్ యాక్టివిటీలో చూద్దాం ఏమిచ్చారో. చైల్డ్ సెంటర్డ్ క్లాస్ రూమ్ in which ఏం జరగాలంటే చూడండి. ద టీచర్ యూజెస్ ద టెక్స్ట్ బుక్స్ యాస్ ద ఓన్లీ సోర్స్ ఆఫ్ ద నాలెడ్జ్. టీచర్ టెక్స్ట్ బుక్స్ మాత్రమే ఒక సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ లాగా ఉపయోగించాలి కాదు. ద టీచర్ సెగ్రిగేట్స్ ద చిల్డ్రన్ బేస్డ్ ఆన్ దర్ ఎబిలిటీస్. పిల్లలు వాళ్ళ యొక్క సామర్థ్యాలను బట్టి పిల్లల్ని సెగ్రిగేట్ చేయాలా కాదు. ద టీచర్ యూజెస్ రివార్డ్స్ అండ్ పనిష్మెంట్స్ టు డైరెక్ట్ ద చిల్డ్రన్ బిహేవియర్ బట్టి రివార్డ్స్ ని ప్రొవైడ్ చేయాలా కాదు కదా. ద టీచర్ ఈస్ ఫ్లెక్సిబుల్ అండ్ క్యాటర్స్ ద నీడ్స్ ఆఫ్ ద ఇండివిడ్యువల్ చిల్డ్రన్ కదా. ద టీచర్ అంటే ఫ్లెక్సిబుల్ ఉండాలి. అంటే రిజిడ్ గా ఉండకూడదు. మొండిగా ఇదే ఫాలో అవ్వాలి అనకూడదు. ఫ్లెక్సిబుల్ పిల్లలకి అకార్డింగ్ టు పిల్లలకి ఒక ఏజ్ లెవెల్స్ గాని, వాళ్ళ యొక్క క్యాపబిలిటీస్‌ని బట్టి గాని, వాళ్ళు నేర్చుకునే సామర్థ్యాన్ని బట్టి కానీ ఫ్లెక్సిబుల్ అవుతా ఉండాలి, రైట్? సో, క్యాటర్ ద నీడ్స్ ఆఫ్ ద ఇండివిడ్యువల్ చిల్డ్రన్. డిఫరెంట్ డిఫరెంట్ చిల్డ్రన్ డిఫరెంట్ నేర్చుకునే విధానం ఉంటుంది కదా! సో, దానికైతే క్యాటర్ హెల్ప్ అయ్యేలాగా ఉండాలి. ఓకే. టీచర్ అన్న ఆమె. సో, ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ హియర్. క్యాటర్ మీన్స్ హియర్ ఫుల్‌ఫిల్. పిల్లల యొక్క నీడ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసేలాగా, రైట్? నెక్స్ట్ చూడండి క్వెషన్ నంబర్ 11. అకార్డింగ్ టు విచ్ థెరపిస్ట్, ఏ థెరపిస్ట్ ప్రకారం కల్చరల్ టూల్స్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్స్ ఇన్ ద కాగ్నిటివ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ద చైల్డ్. సొసైటీ గురించి, కల్చర్ గురించి, లాంగ్వేజ్ గురించి ఇంపార్టెన్స్ చెప్పింది ఎవరంటే మనకి లే వైగాస్‌కి. సో, మనకి ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 11. చదవాల్సిన అవసరం లేదు. ఇది మన థియరీ చదివినోళ్ళకి డైరెక్ట్ బిట్ ఇది. ఈజీగా అర్థమైపోతుంది. థియరీ చదివినోళ్ళు వెంటనే టక్కన ఆన్సర్ చేయొచ్చు. అందుకని ప్రతి ఒక్క థియరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క కన్‌స్ట్రక్టివిస్ట్ థియరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ థియరీ మనం ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి ఛానల్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఖచ్చితంగా సిలబస్ చదివిన తర్వాత మాత్రమే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చేయడానికి రెడీ అవ్వండి. దట్ మీన్స్ మీకు సిలబస్ తెలిస్తేనే కదా ఏ క్వెషన్ ఏ టాపిక్ నుంచి వస్తుందని మనం ఒక ఎస్టిమేట్ చేయగలిగేది. ఇంకా మనకి ఈజీగా క్వెషన్ సాల్వ్ చేయాలన్నా కూడా మనకి సిలబస్ అనేది కంప్లీట్‌గా చదువుకున్న తర్వాతే పీవైక్యూస్ చేయాలి. పీవైక్యూస్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఎగ్జామ్‌కెళ్ళే ముందు ఏ టాపిక్ ఎంతవరకు అర్థమైందని తెలుసుకోవడానికి కూడా మనకి ఇవి చాలా ఉపయోగపడతాయి. సో, ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి పీవైక్యూస్, రైట్? నెక్స్ట్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఎ సూటబుల్ లెర్నింగ్ మెటీరియల్ ఫర్ స్టూడెంట్స్ హూ ఆర్ పార్షియల్లీ సైటెడ్. పార్షియల్లీ సైటెడ్ అంటే పూర్తిగా చూడలేకపోవడం కాదు. కొంచెం మంది చూస్తారు అట్లా. సైట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళనమాట. అయితే వాళ్ళకి ఏది సూటబుల్ మెటీరియల్ కాదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఎ సూటబుల్ లెర్నింగ్ మెటీరియల్. ఏది సూటబుల్ మెటీరియల్ కాదు. లార్జ్ ప్రింట్ బుక్స్ ఉన్నవి వాళ్ళు ఈజీగా అర్థం చేసుకుంటారు. 3 డైమెన్షనల్ మ్యాప్స్ అండ్ చార్ట్స్ కూడా వాళ్ళు పట్టుకొని అర్థం చేసుకోగలరు. టాకింగ్ బుక్స్ అండ్ బిల్ట్ ఇన్ బోర్డ్స్ గురించి కూడా చాలా యూజ్ అవుతాయి. స్మాల్ ప్రింట్ వర్క్ షీట్స్ చిన్న అక్షరాలతో ప్రింట్ చేసి ఇచ్చామంటే వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారా? లేదు కదా! సో, ఇక్కడ క్వెషన్ చూడండి. ఇక్కడ నాట్ అని ఇచ్చారు. నాట్ సూటబుల్ అని అడిగారు కాబట్టి సో, మనకి డి ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. నాట్ అని ఇచ్చినప్పుడు మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఇది పార్షియల్లీ సైటెడ్ కదా! పార్షియల్లీ సైటెడ్‌కి ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి 2 కరెక్ట్‌గా 3 కరెక్ట్ ఆప్షన్స్ కదా! ఏదో ఒక ఆప్షన్ పెట్టేద్దాము. యాడ్ స్కోర్ ఇచ్చేస్తారని మీరు మాత్రం కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. క్వెషన్ మాత్రం క్లియర్‌గా చదవండి. సిటీపీలో అదే మనకి అన్నీ మనకి ఆ క్వెషన్‌కి తగ్గట్టుగానే ఉంటాయి.
ఓకే, అందుకని క్వశ్చన్ చదవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో హియర్ డి ఆప్షన్ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. ద అండర్లైన్ బిలీఫ్ బిహైండ్ ఇన్క్లూసివ్ ఎడ్యుకేషన్. ఏది ఇన్క్లూసివ్ ఎడ్యుకేషన్ గురించి చెప్తుంది? ఈ 4 ఆప్షన్స్ లో సెగ్రిగేషన్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దర్ అబిలిటీస్ అండ్ ప్రొవిషనింగ్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ అకార్డింగ్లీ. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి ఒకసారి. పిల్లల్ని సెగ్రిగేట్ చేయాలి బేసిస్ ఆఫ్ దేర్ ఎబిలిటీస్. వాళ్ళ యొక్క సామర్థ్యాలను బట్టి పిల్లల్ని సెగ్రిగేట్ చేయాలి. సెగ్రిగేట్ చేయకూడదు యాక్చువల్ గా. వాళ్ళ దాని ప్రకారం అకార్డింగ్ టు వొకేషనల్ ట్రైనింగ్ ఇవ్వాలి, అంటే వృత్తికి సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వాలి అంటున్నారు. కాదు కదా, సెగ్రిగేషన్ అనేది చేయకూడదని మనం చాలా సార్లు చెప్పుకున్నాం. మన థియరీ క్లాసెస్ కూడా చాలా సార్లు మనం డిస్కస్ చేయడం అయితే జరిగింది, రైట్. నెక్స్ట్ ఆప్షన్ బి చూసుకుంటే డయాగ్నోస్టిక్ లేబులింగ్ ఆఫ్ ద చిల్డ్రన్ బేస్డ్ ఆన్ దర్ హ్యాండిక్యాప్స్ ఫర్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ దర్ లిమిటేషన్స్. ఇక్కడ కూడా లేబులింగ్ అన్నారు. లేబులింగ్ అయినా సెగ్రిగేషన్ అయినా అది చేయకూడదని చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ ప్రొవిజనింగ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ద చిల్డ్రన్ విత్ డిఫరెంట్ హ్యాండిక్యాప్స్. డిఫరెంట్ హ్యాండిక్యాప్స్ ఉన్న పిల్లల్ని డిఫరెంట్ స్పెషల్ స్కూల్ కి అయితే పంపించమని చెప్తున్నారు. కాదు. నెక్స్ట్ ఆప్షన్ డి చూసుకుంటే మనకి చూడండి ఒకసారి ఆప్షన్ డి ఏమి ఇచ్చారు. ద ఫిలాసఫీ దట్ ఆల్ చిల్డ్రన్ హ్యావ్ రైట్ టు గెట్ ఈక్వల్ ఎడ్యుకేషన్ రెగ్యులర్ స్కూల్స్. కరెక్ట్ కదా, అందరి పిల్లలకి ఈక్వల్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయాలి. రెగ్యులర్ స్కూల్స్ లో అందరి పిల్లలతో పాటు వీళ్ళని చదివించాలి. సో దట్ చిల్డ్రన్ హ్యావ్ రైట్ టు గెట్ ఈక్వల్ ఎడ్యుకేషన్. పిల్లలకి అనేది ఒక రైట్ అనేది ఉంటుంది, ఈక్వల్ ఎడ్యుకేషన్, రెగ్యులర్ స్కూల్లో ఈక్వల్ ఎడ్యుకేషన్ పొందడానికి, రైట్. సో ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 13. నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 14. నీడ్స్ ఆఫ్ గిఫ్టెడ్ అండ్ క్రియేటివ్ చిల్డ్రన్ కెన్ బి అడ్రస్డ్ బై. ఎలాగ మనము వాళ్ళ యొక్క అవసరాలు ఎట్లా గుర్తుపడతామండి? గిఫ్టెడ్ చిల్డ్రన్ ఇంకా క్రియేటివ్ చిల్డ్రన్ వాళ్ళు బాగా చేస్తున్నారంటే ఏదైనా ఒక యాక్టివిటీ ఇచ్చాము టక్కన కంప్లీట్ చేసి పక్కన పెట్టేస్తున్నారు. ఏదైనా క్వశ్చన్ ఇచ్చాము టక్కన సాల్వ్ చేస్తున్నారు. సో అలా ఇంకా ఏం చేయొచ్చు? ఇక్కడ ఇచ్చిన వాటిలో చూడండి ఆప్షన్స్ ఏమి ఇచ్చారు. గివింగ్ ఛాలెంజింగ్ టాస్క్ అండ్ యాక్టివిటీస్ టు ప్రివెంట్ ఫ్రమ్ బోర్డమ్. వాళ్ళ యొక్క బోర్డమ్ ని వాళ్ళ యొక్క అంటే ఎక్కువ వెంటనే బోర్ అయిపోతా ఉంటారు కదా, దాన్ని తగ్గించడానికి మనకి యాక్టివిటీస్ ఇంకా ఛాలెంజింగ్ టాస్క్ ప్రొవైడ్ చేయాలా? అవును, ఓకే. ఇంకా చూద్దాం ఇంకా ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో. గివింగ్ క్వశ్చన్స్ దట్ రిక్వైర్ కాగ్నిటివ్ థింకింగ్, సారీ కన్వర్జెంట్ థింకింగ్. క్వశ్చన్స్ కన్వర్జెంట్ థింకింగ్ కి రిలేటెడ్ గా క్వశ్చన్స్ ఇవ్వాలా? కాదు. కన్వర్జెంట్ థింకింగ్ అంటే ఇక్కడ ఒక చూడండి, మనం ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుందాం. కన్వర్జెంట్ థింకింగ్ అండ్ డైవర్జెంట్ థింకింగ్ అంటే ఏంటి? కన్వర్జెంట్ థింకింగ్ అంటే ఓన్లీ వన్ సొల్యూషన్ ఉంటుంది. అంటే ఒక సొల్యూషన్ వాళ్ళు ఆలోచించగలరు, ఒక విధానంగానే ఆలోచించగలరు. సో డైవర్జెంట్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఆలోచించగలడు. ఒక ప్రాబ్లమ్ కి డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్ అనేది వాళ్ళు తీసుకురాగలగటం. ఓకే, సో ఇక్కడ చూడండి కన్వర్జెంట్ థింకింగ్ సంబంధించిన క్వశ్చన్స్ ఇవ్వాలా? కాదు. ప్రొవైడింగ్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్. ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ప్రొవైడ్ చేయాలా? కాదు. అడ్మినిస్ట్రేటింగ్ మెమరీ బేస్డ్ టెస్ట్ ని వాళ్ళకి ఇవ్వాలా? కాదు కదా. సో గివింగ్ ఛాలెంజింగ్ టాస్క్స్ అండ్ యాక్టివిటీస్ టు ప్రివెంట్ బోర్డమ్. వాళ్ళ యొక్క బోర్డమ్ అంటే వాళ్ళ యొక్క బోర్ అయ్యే విధానాన్ని తగ్గించడము, ఇంకా మనకి ఛాలెంజింగ్ టాస్క్ అంతా ప్రొవైడ్ చేయడము, ఇది మనకి గిఫ్టెడ్ చిల్డ్రన్ కి అయితే ఇంపార్టెంట్ అన్నమాట. చిల్డ్రన్ విత్ డిస్లెక్సియా. డిస్లెక్సియా అని చెప్పుకున్నాం కదా. డిస్లెక్సియా, డిస్కాల్కులియా, డిస్గ్రాఫియా అని చెప్పుకున్నాం కదా. ఓకే, దీంట్లో చూడండి డిస్లెక్సియా కెన్ ఐడెంటిఫైడ్ బై పిల్లల్లో డిస్లెక్సియా అంటే లెర్నింగ్ డిజబిలిటీ అండి. ఇక్కడ లెర్నింగ్ డిజబిలిటీని మనం డిస్లెక్సియా అంటాము. డిస్కాల్కులియా అంటే ఎవరికైతే క్యాలిక్యులేషన్స్ లో అంటే దిక్కత్ ఉంటుందో, డిఫికల్టీ ఫేస్ అవుతారో అది డిస్కాల్కులియా అంటాము. డిస్గ్రాఫియా అంటే ఎవరైతే రైటింగ్ డిజార్డర్స్ ఉంటారో అది డిస్గ్రాఫియా అంటాము. ఓకే, గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. నెక్స్ట్ ఇక్కడైతే డిస్లెక్సియా పిల్లల్ని ఎలా మనం ఐడెంటిఫై చేస్తామని అడుగుతున్నారు. ఇక్కడ ఫైండింగ్ అవుట్ దర్ సోషల్ అండ్ కల్చరల్ కంటెక్సెస్. సోషల్ అండ్ కల్చరల్ కంటెక్స్ ని ఫైండ్ చేయడం ద్వారానా? కాదు. నెక్స్ట్ థర్డ్ ఫిజికల్ హెల్త్ చెకప్ గురించి డిస్కస్ చేసి డిస్లెక్సియా అంటారు కదా. అనలైజింగ్ ద రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్. ఓకే, రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ రెండు ఇచ్చారు. ఓకే, ఇది నెక్స్ట్ ఆప్షన్ డి కూడా ఒకసారి చెక్ చేద్దాం ఏమి ఇచ్చారు అనేది. అసెసింగ్ దర్ అబిలిటీ టు సాల్వ్ కాంప్లెక్స్ హైయర్ ఆర్డర్ ప్రాబ్లమ్స్. హార్ట్స్ అంటే ఇక్కడ హైయర్ ఆర్డర్ ప్రాబ్లమ్, సారీ హెచ్ఓటి అవుతుంది. హార్ట్స్ అనేది హైయర్ ఆర్డర్ థింకింగ్ అనేది, బట్ ఇది కాదులే. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది కూడా కాదు. సో మనకి ఇక్కడ ఏంటంటే ఏ ఆప్షన్ అనేది కరెక్ట్ ఉంటుంది? సి చూడండి. డిస్లెక్సియా అంటే రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ మీద. ఓకే, అనలైజింగ్ దే రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ అలా అన్నమాట. సో డిస్లెక్సియా దానికి సంబంధించింది. మనం ఏం చెప్పుకున్నాం? లెర్నింగ్ డిజార్డర్స్ అని చెప్పుకున్నాం కదా, లెర్నింగ్ డిజబిలిటీస్ అని చెప్పుకున్నాం కదా. సో రీడింగ్ లో కానీ రైటింగ్ లో కానీ వాళ్ళకి స్కిల్స్ యొక్క అనలైజ్ చేయడం అనమాట. సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 15. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అని ఇచ్చారు చూడండి. ఇక్కడ నాట్ అన్ ఎఫెక్టివ్ స్ట్రాటజీ టు అడ్రస్ ద లెర్నర్ ఫ్రమ్ ద డిసడ్వాంటేజ్ అండ్ డిప్రైవ్డ్ బ్యాక్గ్రౌండ్స్. డిప్రైవ్డ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు కదా, అంటే
ఇంకా డిసడ్వాంటేజ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ రిమోట్ ఏరియాస్ నుంచి అట్లా ఇంకా స్లమ్స్ నుంచి ఇంకా అట్లా వాళ్ళకి ఎక్కడైతే సరైన ఫెసిలిటీస్ అయితే ఉండవో ఓకే. అయితే ఏది ఎఫెక్టివ్ స్ట్రాటజీ కాదు అని అడుగుతున్నారు. ఇక్కడ ఒకసారి చెక్ చేయండి. చూడండి. టాక్ టు ద లెర్నర్ టు అండర్‌స్టాండ్ ద నీడ్స్ అండ్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై దెమ్. వాళ్ళు అడిగి తెలుసుకోవాలి. వాళ్ళు ఏమేమి ఛాలెంజెస్ అంటే ఎక్కడ డిఫికల్టీస్‌ని ఫేస్ చేస్తున్నారు అని వాళ్ళ యొక్క నీడ్స్ ప్రకారం. ఓకే. ఆస్కింగ్ ద లెర్నర్స్ టు ఎన్రోల్ ఫర్ ట్యూషన్ ఔట్‌సైడ్ స్కూల్ సో థట్ ద టీచర్ డస్ నాట్ హావ్ టు పే ద మచ్ అటెన్షన్ టు దెమ్. వాళ్ళకి అంటే డిప్రైవ్డ్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకోవచ్చు పేరెంట్స్ వాళ్ళు పనులు చేసుకుంటూ అయినా ఉండొచ్చు. వాళ్ళ మీద ఇంత పిల్లల మీద ఫోకస్ చేయలేకపోవడం కూడా అయ్యుండొచ్చు కదా! అలాంటప్పుడు ఇక్కడ టీచర్ ఏం చేయాలి? వాళ్ళకి హెల్ప్ చేయాలి కానీ ఆప్షన్ బిలో ఎలా ఇచ్చారు చూడండి. అంటే చెప్పడం లెర్నర్స్‌కి చెప్పడం మీరు బయట ట్యూషన్స్ ఎన్రోల్ చేసుకోండి. వేరే ట్యూషన్స్‌కెళ్ళండి ఔట్‌సైడ్ ద స్కూల్స్. అప్పుడు నేను ఎక్కువ అటెన్షన్ చేయాల్సిన అవసరం ఉండదు. అట్లా చెప్పాలా? చెప్పకూడదు కదా! సో మనకి అడిగిన ఆప్షన్ కూడా అదే కదా! నాట్ ఎఫెక్టివ్. ఎఫెక్టివ్ ఏది కాదని అడిగారు. కానీ ఆప్షన్ సి అండ్ డి కూడా ఒకసారి చెక్ చేద్దాం. సి ఏమిచ్చారు? మోటివేట్ ద స్టూడెంట్స్ టు సెట్ మోడరేట్‌లీ ఛాలెంజింగ్ గోల్స్ అండ్ ప్రొవైడ్ అప్రోప్రియేట్ ఇన్‌స్ట్రక్షనల్స్. ఓకే. ఎలాంటి అంటే మీకు ఏది ఫెసిలిటీస్ ఉన్నాయో దానికి అకార్డింగ్‌గా మీరు గోల్స్ అయితే సెట్ చేసుకోండి అన్నట్లుగా ఓకే కదా! ఫర్ ఫ్రమ్ కొలాబరేటివ్ గ్రూప్స్ టు వర్క్ ద యాక్టివిటీస్ అండ్ ఎంకరేజ్ ద స్టూడెంట్స్ టు సపోర్ట్ ఈచ్ అదర్. ఇది కూడా కరెక్టే. ఎందుకంటే ఎవరికైతే అంటే డిసడ్వాంటేజ్డ్ కాకుండా ఉంటారు కదా! అంటే మంచి బ్యాక్‌గ్రౌండ్స్ ఉన్నవాళ్ళు వాళ్ళతో అంటే డిఫరెంట్ డిఫరెంట్ పిల్లలతో వాళ్ళని అంటే గ్రూప్స్ చేసి కొలాబరేటివ్ వర్క్‌ని మనం గనుక ప్రొవైడ్ చేయగలిగితే అది చాలా యూజ్ అవుతుంది వాళ్ళకి. సో ఓకే. ఇక్కడ కాదు అని అడిగారు కాబట్టి మనకి ఇక్కడ చూడండి ఆప్షన్ బి అనేది కాదనమాట. ట్యూషన్స్ ప్రొవైడ్ చేసుకోండి. మీరు బయట నేర్చుకోండి అని చెప్పకూడదు యాస్ ఎ టీచర్. సో ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ ఆన్సర్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 16. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 17 చూడండి. ఫిజికల్ అండ్ ఎమోషనల్ హెల్త్ ఆఫ్ ద చిల్డ్రన్ డాష్ దేర్ లెర్నింగ్. ఫిజికల్ అండ్ ఎమోషనల్ హెల్త్ అనేది లెర్నింగ్ మీద ఎలా ఉంటుంది? పిల్లల యొక్క లెర్నింగ్ మీద ఎలా ఉంటుంది? పే డస్ నాట్ హావ్ ఎనీ ఇన్‌ఫ్లూయెన్స్ ఆన్ ప్రభావితం చూపించదా? అసలు ఏమి జరగదా? కాదు. చాలా ఇంపార్టెంట్ అండి. ఫిజికల్ హెల్త్ ఇంకా ఎమోషనల్ హెల్త్ అనేది పిల్లల లెర్నింగ్‌లో ప్లేస్ ఎన్ ఇంపార్టెంట్ రోల్. అవును. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు దేర్ లెర్నింగ్ రిలేటెడ్‌గా ఉండదా? కాదు. హాస్ ఎన్ ఇన్‌సిగ్నిఫికెంట్ రోల్ కాదు. సిగ్నిఫికెంట్ రోల్ యాక్చువల్‌గా ప్లేస్ ఎన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ దేర్ లెర్నింగ్ అన్నమాట. వాళ్ళ యొక్క లెర్నింగ్‌లో చాలా ఇంపార్టెంట్ రోల్స్ అయితే ప్లే చేయడం జరుగుతుంది. ఫిజికల్ అండ్ ఎమోషనల్ హెల్త్. సో ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 17. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 18 చూడండి. టు ప్రమోట్ మీనింగ్‌ఫుల్ లెర్నింగ్ ఇన్ క్లాస్ రూమ్ టీచర్ షుడ్. మీనింగ్‌ఫుల్ లెర్నింగ్‌ని ప్రమోట్ చేయడానికి టీచర్ ఏం చేయాలి? చూడండి ఇక్కడ హెల్ప్ స్టూడెంట్స్ టు రెగ్యులేట్ దేర్ ఓన్ ఎమోషన్ అండ్ మోటివేషన్. హెల్ప్ స్టూడెంట్స్ టు రెగ్యులేట్ దేర్ ఓన్ ఎమోషన్ అండ్ మోటివేషన్. ఓకే. హెల్ప్ చేయాలి. పిల్లలు సొంతగా వాళ్ళ యొక్క మోటివేషన్స్ కానీ, ఎమోషన్స్ కానీ రెగ్యులేట్ చేసుకోవడానికి. హ్మ్. ఓకే. హెల్ప్ చేయాలి. అవును. కరెక్టే. యాస్ ఎ టీచర్ చేయాలి. నెక్స్ట్ ఆప్షన్ బి చూడండి. కేటగరైజ్ అండ్ లేబుల్ ద స్టూడెంట్స్ అకార్డింగ్ టు దేర్ పెర్ఫార్మన్స్ అండ్ మేక్ ఎబిలిటీ గ్రూపింగ్. అలా చేయకూడదు. కేటగరైజ్ చేయకూడదు. వీళ్ళు ఈ కేటగరీకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళు ఈ కేటగరీకి సంబంధించిన వాళ్ళని యాక్చువల్‌గా కేటగరైజ్ చేయకూడదు. నెక్స్ట్ ఆప్షన్ సి చూసుకుంటే ప్రమోట్ డైలాగ్ అండ్ డిస్కషన్ అమాంగ్ ద చిల్డ్రన్ టు బిల్డ్ మల్టిపుల్ పర్స్పెక్టివ్స్. డైలాగ్స్‌ని ఇంకా మనకి డిస్కషన్‌ని ప్రమోట్ చేయాలి. ఓకే. మనకిది ఆప్షన్ కూడా కరెక్ట్ గానే ఉంది. ఇంకా నెక్స్ట్ ఇగ్నోర్ డైవర్సిటీ ఇన్ ద క్లాస్ రూమ్ అండ్ ఫాలో స్టాండర్డ్ మెథడ్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్. స్టాండర్డ్ మెథడ్స్‌ని యూజ్ చేయాలి. కాదు స్టాండర్డ్ పర్టిక్యులర్ మెథడ్స్ మనం అలా యూజ్ చేయకూడదు. కానీ మనకి ఆప్షన్ ఏ, సి 2 కరెక్ట్ గానే ఉన్నాయి. కానీ ఆప్షన్ ఏ అనేది చాలా దగ్గరగా ఉంది. చిల్డ్రన్ యొక్క ఓన్ ఎమోషన్స్‌కి, ఓన్ మోటివేషన్స్‌కి వాళ్ళు రెగ్యులేట్ అయ్యేలాగా హెల్ప్ చేయాలి. కరెక్టే కదా! పిల్లల గురించి మనం మాట్లాడుకోవాలి కాబట్టి సో మనకి 18థ్ క్వెషన్స్‌కి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. రైట్? ఓకే. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారండి. సారీ. మనకి ఆప్షన్ 1 ఇంకా ఆప్షన్ 3 2 కరెక్ట్ అని చెప్పుకున్నాం కదా! సో, ఆప్షన్ ఏలో చూడండి. ఆప్షన్ ఏలో మనకి కరెక్ట్ ఆప్షన్ ఇచ్చారు. సో, సారీ ఫర్ థట్. క్వెషన్ పూర్తిగా చూడలేదు నేను. సో, ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. చూడండి 2 కరెక్ట్ ఆప్షన్స్ అని చెప్తున్నాను కదా! మనమేమో ఆప్షన్ బిలో కేటగరైజ్ చేసి చేయడం తప్పని చెప్పాము. డిలో ఇగ్నోర్ చేయడం డైవర్సిటీని ఇగ్నోర్ చేయడం తప్పని చెప్పాము. మనకి ఏ ఆప్షన్, సి ఆప్షన్ 2 పాజిటివ్ గానే ఉన్నాయి. సో, మనకి ఏ ఆప్షన్, సి ఆప్షన్ అంటే దట్ మీన్స్ ఫస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ 3 ఫస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ 2 ఎక్కడున్నాయంటే ఆప్షన్ ఏలో ఉన్నాయి కాబట్టి సో, మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆప్షన్ అండి ఇక్కడ. కన్‌ఫ్యూజ్ అవ్వకండి కొంచెం. నేను కొంచెం కింద ఆప్షన్స్ చెక్ చేయలేదు. ఓకే. నెక్స్ట్ చూడండి క్వెషన్ నంబర్ 19. లెర్నింగ్ ఈస్ ఎ డాష్ అండ్ డాష్ ప్రాసెస్. లెర్నింగ్ అనేది ఎలాంటి ప్రాసెస్? కాంప్లెక్స్ అండ్ యాక్టివ్ ప్రాసెస్. ఓకే. సింపుల్ అండ్ లీనియర్ ప్రాసెస్. లీనియర్ కాదు. లీనియర్ ఉన్న చోట మనం అవాయిడ్ చేయొచ్చు.
సింపుల్ అండ్ ఇండివిడ్యువల్ ప్రాసెస్. సింపుల్ కాదు యాక్చువల్‌గా కాంప్లెక్స్. లెర్నింగ్ అనేది చాలా కాంప్లెక్స్. ఓకే. అందరూ ఒకలాగే నేర్చుకోవడానికి డిఫరెంట్ డిఫరెంట్ మనం ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. రైట్? కొంతమంది ఈజీగా నేర్చుకుంటారు. కొంతమంది కొంచెం టైం పడుతుంది అట్లా అన్నమాట. నెక్స్ట్ కాంప్లెక్స్ అండ్ పాసివ్. పాసివ్ అయితే కాదనమాట. సో, మనకి 19థ్ క్వెషన్స్‌కి మనకి ఆప్షన్ ఏ కరెక్ట్ అనమాట. కాంప్లెక్స్ అండ్ యాక్టివ్ ప్రాసెస్. లెర్నింగ్ అనేది కాంప్లెక్స్ అండ్ యాక్టివ్ ప్రాసెస్. సో, ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 19. నెక్స్ట్ ఒకసారి క్వెషన్ నంబర్ 20 చూడండి. A teacher should dash that social, cultural, religious and linguistic diversity in her classroom to facilitate the meaningful learning. అవును కదా! టీచర్ ఏం చేయాలి? వాటిని ఇవన్నిటిని కన్సిడర్ చేసుకోవాలి. వీటన్నిటిని అర్థం చేసుకోవాలి కదా! అర్థమయ్యేలాగా పిల్లలు చెప్పాలి కదా! వీటన్నిటిని అర్థం చేసుకోవాలి కదా! చూద్దామా? డిస్మిస్ చేయాలా? ఇగ్నోర్ చేయాలా? అండర్‌స్టాండ్ చేయాలా? నెగ్లెక్ట్ చేయాలా? నెగ్లెక్ట్, ఇగ్నోర్, డిస్మిస్ ఇవి కొంచెం నెగెటివ్ వర్డ్స్ అన్నమాట. అలా చేయకూడదు. యాక్చువల్‌గా టీచర్ యాస్ ఎ టీచర్ ఈ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ అక్కడ పెట్టి చదవండి ఒకసారి. A teacher should understand the social, cultural, religious and linguistic diversity in her classroom. క్లాస్‌రూమ్‌లో సోషల్, కల్చరల్, రిలీజియస్, లింగ్విస్టిక్ యాక్టివిటీనైతే ప్రమోట్ చేయాలి. అర్థం చేసుకోవాలి. ఓకే. అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. రైట్? సో, క్వెషన్ నంబర్ 20 ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 21 చూడండి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు క్రియేట్. ఏం ఇంపార్టెంట్ అండి? ఏం క్రియేట్ చేయడం ఇంపార్టెంట్? డాష్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ ఇన్ ద క్లాస్ రూమ్ రాదర్ దన్ ద డాష్ వన్. ఎలాంటి లెర్నింగ్‌ని మనము క్లాస్ రూమ్‌లో చేయించాలి? క్రియేట్ చేయాలి? కొలాబరేటివ్ లెర్నింగా? కాంపిటీటివ్ లెర్నింగా? యాక్చువల్‌గా చూడండి ఒకసారి ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. కొలాబరేటివ్ అండ్ కాంపిటీటివ్, కాంపిటీటివ్ అండ్ కొలాబరేటివ్, ఫియర్‌ఫుల్ అండ్ ఫెసిలిటేటివ్, కాంపిటీటివ్ అండ్ ఫెసిలిటేటివ్. యాక్చువల్‌గా మనకి ఈ ఫియర్‌ఫుల్ అన్నది మనం డైరెక్ట్‌గా ఆహ్, డిలీట్ చేసేయొచ్చు. రిమూవ్ చేయొచ్చు మన ఆప్షన్స్ నుంచి. ఓకే. కొలాబరేటివ్ అండ్ కాంపిటీటివ్. ఓకే. కొలాబరేటివ్ అనేది మనకి ఫస్ట్ ఉండాలి. ఎలా? ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు క్రియేట్ ఎ కొలాబరేటివ్ లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్. కొలాబరేటివ్ లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్‌ని ప్రొవైడ్ చేయాలి. క్రియేట్ చేయాలి. ఓకే. రాదర్ దాన్ ద కాంపిటీటివ్. కాంపిటీటివ్ కన్నా కూడా కొలాబరేటివ్ లెర్నింగ్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. ఓకే. కాంపిటీటివ్ అనేది చేయకూడదని చెప్పుకున్నాం కదా! సో, మనకి ఎక్కడ ఏది పెట్టాలని కూడా ఇంపార్టెంటే కదా! సో, మనకి ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 21. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 22 చూడండి. Which of the following is an example of the effective motivational strategy? ఏది ఎఫెక్టివ్ మోటివేషనల్ స్ట్రాటజీ అండి? టు ఎంకరేజ్ ద స్టూడెంట్స్ టు లెర్న్. పిల్లలకి నేర్చుకోవడంలో ఎంకరేజ్ చేయడానికి ఏది ఎఫెక్టివ్ స్ట్రాటజీ అనేది ఇక్కడ అడుగుతున్నారు చూడండి. ప్రొవైడింగ్ స్కాఫోల్డింగ్ ఎస్పెషల్లీ వెన్ స్టూడెంట్స్ లెర్న్ ఇన్ న్యూ స్కిల్స్. స్కాఫోల్డింగ్ అంటే హెల్ప్ చేయడం కదా! మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది పిల్లలకి ఏదైనా న్యూ స్కిల్స్ నేర్చుకునేటప్పుడు వాళ్ళకి హెల్ప్ లాగా ఉండాలి. కరెక్టే కదా! చూద్దాం ఇంకా ఆప్షన్స్ ఏమిచ్చారో. ఎంఫసిస్ ఆన్ ద కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ రాదర్ దాన్ ద లెర్నింగ్. వాళ్ళకిచ్చిన హోమ్ వర్క్ కంప్లీట్ చేయడం లేదంటే వర్క్‌ని కంప్లీట్ చేయడం మీద ఎక్కువ ధ్యాస ఉండాలా? కాదు కదా! గివింగ్ టాస్క్స్ ఆర్ వెరీ ఈజీ టాస్క్‌ని ప్రొవైడ్ చేయాలా? కాదు. క్రియేటింగ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ ద కాంపిటీషన్. కాంపిటీషన్స్‌కి లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయాలా? కాదు కదా! సో, మనకి ఆప్షన్ ఏ అనేదే కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే ప్రొవైడ్ స్కాఫోల్డింగ్ ఎస్పెషల్లీ వెన్ చిల్డ్రన్ లెర్న్ ఎ న్యూ స్కిల్. పిల్లలు ఏదైనా న్యూ స్కిల్స్ నేర్చుకునేటప్పుడు మనము స్కాఫోల్డింగ్ అంటే వాళ్ళకి ఎంతో కొంత సహాయం అయితే చేయాలి. సపోర్ట్ అయితే చేయాలి. సో, మనకి ఆప్షన్ ఏ అనేది పాజిటివ్‌గా ఉంది ఇక్కడ. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 22. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 23 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ అబౌట్ చిల్డ్రన్స్ థింకింగ్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందులో చిల్డ్రన్ థింకింగ్ అనేది కరెక్ట్ కాదు అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి. ఎందులో కాదు అన్నప్పుడు మనం కొంచెం ఫోకస్ చేయాలి కదా! చూద్దాము. చిల్డ్రన్ కన్‌స్ట్రక్ట్ దేర్ ఓన్ థియరీస్ అబౌట్ వేరియస్ ఫినామినాన్ అరౌండ్ దెమ్. పిల్లలు తన చుట్టుపక్కల ఉన్న వరల్డ్ నుంచి ఎంతో కొంత నాలెడ్జ్‌ని కన్‌స్ట్రక్ట్ చేసుకుంటారు. కరెక్టే కదా! నెక్స్ట్ ఇక్కడ కానిదని అడుగుతున్నారు కాబట్టి చూద్దాం. చిల్డ్రన్ కెన్ నాట్ థింక్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఆన్ దేర్ ఓన్ అండ్ ప్రైమరీ రోల్ ఆఫ్ ద టీచర్స్ ఈస్ టు ప్రొవైడ్ ద ఇన్ఫర్మేషన్. అలా ఏం కాదు పిల్లలు నేర్చుకోగలరు. అని మనం ఎవరికి మనం ఏ థియరీలో చదువుకున్నామంటే జీన్ పియాజే థియరీలో చదువుకున్నాం కదా! పిల్లలు లిటిల్ సైంటిస్ట్స్ అని తన చుట్టుపక్కల ఉన్న ఎన్వైర్న్మెంట్‌ని ఎక్స్‌ప్లోర్ చేసి నాలెడ్జ్‌ని గెయిన్ చేస్తారని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ బి ఆప్షన్ చెక్ చేస్తే మనకి కాదు అని ఇచ్చారు. చెయ్యరు అని ఇచ్చారు. కాదు ఇది మనకి కానిదే కదా! మనకు ఆప్షన్ అడిగింది ఇక్కడ. నాట్ కరెక్ట్ అని అడిగారు కదా! సో, ఆప్షన్ బి అనేది మనకి ఇప్పటివరకైతే కరెక్ట్. ఇంకా ఆప్షన్ సి అండ్ డి కూడా ఒకసారి చెక్ చేద్దాము. చెప్పాను కదా! మనకి సీడీపీలో అన్ని ఆప్షన్స్ ఆ క్వెషన్‌కి రిలేటెడ్ గానే ఉంటాయి. అందుకని అన్ని ఆప్షన్స్ చదివిన తర్వాత ఏ ఆప్షన్ దానికి దగ్గరగా ఉన్నదో
దాన్ని చూస్ చేసుకున్నప్పుడే మనకి అది కరెక్ట్ క్వెషన్ అవుతుంది. దట్ మీన్స్ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. రైట్. సో, ఆప్షన్ సి చూసుకోండి. చిల్డ్రన్ యాక్టివ్‌లీ థింక్ అబౌట్ వేరియస్ ఫినామినా అరౌండ్ దెమ్ అండ్ హావ్ ఎన్ అర్జ్ టు ఎక్స్‌ప్లోర్. చేస్తారు. కానీ ఎక్స్‌ప్లోర్ చేయడానికి అర్జ్ ఉంటుంది. కాదు. చిల్డ్రన్ ఆర్ బోర్న్ విత్ ది క్యూరియాసిటీ టు లెర్న్ అబౌట్ ద వరల్డ్ అరౌండ్ దెమ్. బై బోర్న్ వాళ్ళకి క్యూరియాసిటీ ఉంటుంది అని చెప్పారు. కరెక్టే కదా! ఇక్కడ. బై ఓన్ ఎంతో కొంత క్యూరియాసిటీ ఉంటది. చిన్న పిల్లల్ని చూసుకుంటే చిన్న పిల్లల్ని చూసుకుంటే కూడా వాళ్ళు ఏదో ఒకటి నేర్చుకోవాలి, ఏదో ఒకటి తీసుకోవాలి. అదేంటని తెలుసుకోవాలనేది చాలా క్యూరియాసిటీ మనం గమనిస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆప్షన్ సి కూడా కరెక్ట్ ఆప్షనే అన్నమాట. ఎక్స్‌ప్లోర్ చేస్తారు వేరియస్ ఫినామినల్ అని అడిగారు. రైటే. నెక్స్ట్ ఆప్షన్ బి చూసుకుంటే ఇది కాదనమాట. చెయ్యరని ఇచ్చారు. సో, మనకి చెయ్యనిదే ఆప్షన్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 23. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 24 చూడండి. ఎక్స్‌ప్లనేషన్ గనక కొంచెం మీకు ఎక్కువ అనిపిస్తుంది అంటే ఇలా ఈ వీడియో లెంథీ అవుతుంది అనుకుంటే నాకు కామెంట్స్‌లో తెలియచేయండి. ఎందుకంటే లేదా మీరు ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టుకొనైతే చూడండి. ఎందుకంటే ప్రతి ఒక్క క్వెషన్‌కి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం ద్వారా మనకి టాపిక్స్ కూడా ఒకసారి రివైజ్ అవుతున్నట్టు అనిపిస్తాయన్నమాట. రైట్. అప్పుడు మనకి ఇంకోసారి చదవాల్సిన అవసరం ఉండదు. రాని ఒక పాయింట్స్ కూడా మనకి గుర్తు చేసుకోవడం అవుతుంది. రైట్. అందుకని ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం జరుగుతుందండి. మీకేమైనా ఎక్స్‌ప్లనేషన్ వద్దు లేదంటే వీడియో స్లో అవుతుంది, లెంథీ అవుతుంది అంటే నాకు కామెంట్స్‌లో తెలియచేయండి. రైట్. సో, నెక్స్ట్ చూడండి క్వెషన్ నంబర్ 24 చిల్డ్రన్స్ ఫెయిల్యూర్ ఇన్ స్కూల్. చిల్డ్రన్స్ ఎలా ఎలా ఉంటుంది? చిల్డ్రన్ ఫెయిల్యూర్ స్కూల్ ఎలా? అంటే ఏ ఆప్షన్ కరెక్ట్? సజెస్ట్ దట్ చిల్డ్రన్ ఫ్రమ్ డిప్రావ్డ్ బ్యాక్‌గ్రౌండ్స్ ఆర్ నాట్ కేపబుల్ ఆఫ్ లెర్నింగ్. అంటే ఇక్కడ ఏం అడుగుతున్నారండి ఇక్కడ మనకి suggest that the children from deprived backgrounds are not capable of learning. Deprived backgrounds ఉన్న పిల్లలు లెర్నింగ్ కి సూటబుల్ కాదా? నేర్చుకోలేరా? లేరని అడుగుతున్నారా? కాదు. Indicates that school has not been able to cater the needs and the interest of these children. స్కూలు ఫెయిల్యూర్ అయింది అంటే స్కూల్ మొత్తం సిస్టమ్ ఫెయిల్యూర్ అయిందని మనం చాలా సార్లు వినే ఉంటాం. సో, చిల్డ్రన్ ఫెయిల్ అవుతున్నారంటే స్కూల్ ఫెయిల్ అవుతుందని అర్థం అక్కడ. స్కూల్‌లో సరైన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయట్లేదు అని అర్థం. ఎందుకంటే పిల్లలు వాళ్ళు నేర్చుకోవట్లేదని వాళ్ళు కన్సిడర్ చేయరు. అకార్డింగ్ టు సైకాలజీ మనకి ఓకే. ఎడ్యుకేషన్ పాలిసీస్ మనకేం చెప్తాయంటే స్కూలు మంచిగా ఫాలో అవ్వట్లేదు. స్కూల్ సిస్టమ్‌ని మార్చుకోవాలని చెప్తారు. ఓకే. చిల్డ్రన్ ఫెయిల్ అవుతున్నారంటే దానికి రీజన్ అన్నమాట. చిల్డ్రన్స్ ఫెయిల్యూర్ ఇన్ స్కూల్ ఎలా ఇండికేట్స్ చిల్డ్రన్ ఫెయిల్యూర్ ఇన్ స్కూల్ ఇండికేట్స్ ఏం ఇండికేట్ చేస్తుంది? ఇండికేట్స్ థట్ స్కూల్ హాస్ బీన్ నాట్ ఏబుల్ టు క్యాటర్ ద నీడ్స్ అండ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్. వాళ్ళు ఆ పిల్లల యొక్క నీడ్స్‌ని ఫుల్‌ఫిల్ చేయలేకపోతుందని. అప్పుడు ఫెయిల్ అవుతున్నారు అని. రైట్. ఇంకా ఆప్షన్ సి చూసుకుంటే ప్రూవ్స్ థట్ దీస్ చిల్డ్రన్ హావ్ జెనెటిక్ బర్త్ డిఫెక్ట్స్ అండ్ హ్యాండ్ షుడ్ బి పుల్డ్ ఔట్ ఫ్రమ్ ద స్కూల్. అట్లా ఏం కాదు వీళ్ళకి కొన్ని బై బర్త్ కొన్ని లేదంటే జెనెటిక్ డిఫెక్ట్స్ ఉంటాయి. అందుకే వాళ్ళు నేర్చుకోలేకపోతే అందుకే ఫెయిల్ అవుతున్నారని మనం చెప్పలేము. నెక్స్ట్ సిగ్నిఫైస్ దట్ ద పేరెంట్ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు సపోర్ట్ దేర్ చిల్డ్రన్ టు లెర్న్. పిల్లలకి పేరెంట్స్ హెల్ప్ చేయట్లేదు అని డిక్లేర్ చేసుకోవాలా? కాదు కదా! సో, మనకి ఆప్షన్ బి చూసుకుంటే స్కూల్ ప్రొవైడ్ చేయలేకపోతుందనేదే కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే పిల్లలు ఫెయిల్ అవుతున్నారంటే స్కూల్స్ మంచి ఎఫెక్టివ్ ఉన్న టీఎల్ఎమ్స్‌ని ఫాలో అవ్వట్లేదని అర్థం అన్నమాట. సిస్టమే మార్చాలని చెప్తారు కదా! రైట్. సో, క్వెషన్ నంబర్ 24 ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 25 చూడండి. బై వర్కింగ్ ఇన్ గ్రూప్స్, టీచింగ్ అండ్ హెల్పింగ్ ఈచ్ అదర్ చిల్డ్రన్ గ్రూప్స్‌లో వర్క్ చేస్తున్నప్పుడు పిల్లలను అంటే ఇన్ గ్రూప్స్ టీచింగ్ అండ్ హెల్పింగ్ ఈచ్ అదర్ చిల్డ్రన్ అండ్ ఏమిచ్చారండి ఇక్కడ? ఆర్ ఏబుల్ టు రిఫ్లెక్ట్ ఆన్ దేర్ ఓన్ థాట్ ప్రాసెస్ అండ్ షిఫ్ట్ టు ఎ హైయర్ లెవెల్ ఆఫ్ కాగ్నిటివ్ యాక్టివిటీ. ఓకే. అంటే వర్కింగ్ ఇన్ గ్రూప్‌లో వర్క్ చేయడం వల్ల ఒకళ్ళనొకళ్ళు హెల్ప్ చేసుకోవడం వల్ల అంటే వాళ్ళ యొక్క ఓన్ థాట్ ప్రాసెస్‌ని రిఫ్లెక్ట్ చేయడం అవుతుంది. అంటే రిఫ్లెక్ట్ చేయగలుగుతారు అని. ఓకే. అండ్ షిఫ్ట్ టు హైయర్ లెవెల్ ఆఫ్ కాగ్నిటివ్ థింకింగ్. ఇంకా వాళ్ళ యొక్క థింకింగ్స్ అనేది హైయర్ లెవెల్స్ తీసుకెళ్ళొచ్చు అనేసి. కరెక్టే కదా! కానీ ఇంకా ఆప్షన్స్ ఏంటో చెక్ చేద్దాము. కెన్ డెవలప్ మిస్‌కన్సెప్షన్స్. గ్రూప్ యాక్టివిటీస్ ద్వారా కన్సెప్షన్స్ అంటే డిస్కషన్స్ పెంచుకోవచ్చు అని చెప్పొచ్చు కానీ మిస్‌కన్సెప్షన్స్ డెవలప్ చేసుకోవడం అని చెప్పకూడదు. దట్ మీన్స్ రావన్నమాట. మిస్‌కన్సెప్షన్స్ అయితే డెవలప్ అవ్వవు. సో, ఆప్షన్ బి అనేది రాంగ్ అన్నమాట. నెక్స్ట్ ఆప్షన్ సి చూసుకుంటే గెట్ డిస్ట్రాక్టెడ్ అండ్ హెన్స్ ఇట్ ఈస్ అన్ ఇన్‌ఎఫెక్టివ్ పెడగోజికల్ స్ట్రాటజీ. డిస్ట్రాక్ట్ అవుతారా? అవ్వరు. డిస్కస్ చేసుకోవడం ద్వారా ఇంకా పిల్లలు చక్కగా ఒకళ్ళ థాట్స్ షేర్ చేసుకుంటా ఉంటారు. సో, ఎలా డిస్ట్రాక్ట్ అవుతారు? డిస్ట్రాక్ట్ అవ్వరు కదా! సో, ఆప్షన్ సి కూడా మనకి కరెక్ట్ కాదనమాట. నెక్స్ట్ ఆప్షన్ డి చూసుకుంటే డెవలప్ కాంపిటీటివ్ టెండెన్సీస్ అండ్
హిండర్ లెర్నింగ్. లెర్నింగ్ అనేది నేర్చుకోవడం అనేది వెనకబడేలాగా చేస్తుంది. ఇంకా కాంపిటీటివ్ టెండెన్సీస్‌ని పెంచుతుంది అని చెప్తున్నారు. కాదు కదా! సో, మనకి ఆప్షన్ ఏ అనేదే కరెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఒకసారి. ఎందుకు ఆప్షన్ ఏ అని కరెక్ట్ చెప్తున్నానంటే అట్లా గ్రూప్ డిస్కషన్స్ వల్ల, గ్రూప్‌లో మాట్లాడుకోవడం వల్ల, కొలాబరేటివ్ లెర్నింగ్ వల్ల పిల్లల యొక్క ఓన్ థాట్స్ అయితే రిఫ్లెక్ట్ అవుతాయి. ఇంకా వాళ్ళ యొక్క కాగ్నిటివ్ స్కిల్స్ అయితే ఇంప్రూవ్ అవుతాయన్నమాట. ఓకే. సో, మనకి క్వెషన్ నంబర్ 25 ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 26 చూడండి. ఇన్ ఎ డాష్ క్లాస్‌రూమ్ టీచర్స్ అడాప్ట్ దేర్ పెడాగోజీ అండ్ వేరీ అసెస్మెంట్ టు క్యాటర్ టు ఇండివిడ్యువల్ స్టూడెంట్స్. ఏ ఏ యొక్క ఆహ్, దట్ మీన్స్ క్లాస్ రూమ్‌లో ఆహ్, పిల్లల యొక్క నీడ్స్‌ని ఇండివిడ్యువల్ స్టూడెంట్స్ అంటే పెడాగోజీ అండ్ వేరీ అసెస్మెంట్ టు క్యాటర్ టు ఇండివిడ్యువల్ స్టూడెంట్స్ యొక్క నీడ్స్‌ని ఫుల్‌ఫిల్ చేయగలుగుతున్నారని. ఎలా అంటే ఇప్పుడు టీచర్ సెంట్రిక్ అయినప్పుడు టీచరే ఫస్ట్ ఆప్షన్స్ ఒకసారి చెక్ చేసుకుంటే టీచర్ సెంట్రిక్ క్లాస్ రూమ్‌లో ఓన్లీ టీచర్ అథారిటేటివ్‌గా ఉంటుంది. బోర్డ్ మీద టీచర్ ఏం చెప్తే పిల్లలు అదే రాసుకోవాలి. లేదంటే ఇది చదవాలంటే ఇది చదవాలి, ఇది నేర్చుకోవాలంటే ఇది నేర్చుకోవాలి. అట్లా ఉంటుంది టీచర్ సెంట్రిక్ క్లాస్ రూమ్. టీచర్ ఈస్ అథారిటేటివ్ మేనర్. కాదు కదా! మనకెలా ఉండాలి? ప్రోగ్రెసివ్ క్లాస్ ఉండాలి. యెస్. టెక్స్ట్ బుక్ సెంట్రిక్ ఉండకూడదు. బిహేవియరిస్టిక్ కూడా ఉండకూడదు. ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్ ఉండాలి. హ్మ్. ఈ ఆప్షన్ పెట్టి చదువుకోండి ఒకసారి మనకప్పుడు ఇంకా ఈజీ అనిపిస్తుంది. ఇన్ ఏ ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్ టీచర్స్ అడాప్ట్ దేర్ పెడాగోజీ అండ్ వేరీ అసెస్మెంట్ టు ద క్యాటర్ ద ఇండివిడ్యువల్ స్టూడెంట్స్. డిఫరెంట్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళ యొక్క నీడ్స్‌ని ఫుల్‌ఫిల్ చేయడానికి అకార్డింగ్ టు అకార్డింగ్ టు చిల్డ్రన్ మనం పెడాగోజీని వాళ్ళ యొక్క టీచింగ్ మెథడ్స్‌నయితే ఉపయోగించాలి. వ్యారీ చేసుకుంటా ఉండాలి. అదే ఎప్పుడు పాసిబుల్ అంటే ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్. ప్రగతిశీలి శిక్షా విధానం అంటాం కదా! సో, ఓకే. 26 ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 27 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ డెవలప్‌మెంట్ ఈస్ కరెక్ట్? డెవలప్‌మెంట్ చూడండి. డెవలప్‌మెంట్ లేకుండా మనకి పేపర్ అనేదే లేదు. గ్రోత్, డెవలప్‌మెంట్ అంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నమాట సీటెట్‌లో. ఇప్పటివరకైతే సిలబస్ అయితే మార్చలేదండి. నెక్స్ట్ మనకి సిలబస్ అయితే నెక్స్ట్ అవకాశం కూడా ఉండొచ్చు. ఎందుకంటే కేవీఎస్‌లో సడెన్‌గా మనకి నెగెటివ్ మార్కింగ్ తీసుకొచ్చి, సిలబస్ కూడా వేరే తీసుకొచ్చారు కాబట్టి, మనకి సీటెట్ కూడా నెక్స్ట్ మార్చే అవకాశాలున్నాయి. సో, మీరు ఎవరైతే ఇంకా సీటెట్ రాయాలనుకుంటున్నారో మీ ఫ్రెండ్స్ కూడా ఇంకా షేర్ చేయండి. ఎవరైనా సీటెట్ రాయాలనుకుంటే ఈ సంవత్సరమే రాసేసుకోమనండి. దట్ మీన్స్ 2026లో వచ్చే సీటెట్‌ని రాసుకునే విధంలాగా అయితే ఉండమని చెప్పండి. ఎందుకంటే ఇంకా మనకి సిలబస్ కూడా మార్చే అవకాశాలున్నాయి. ఇంకా ఏమో చెప్పలేం కదా! ఎట్లా మారుతదో కేవీఎస్‌లో అయితే నెగెటివ్ మార్కింగ్ తెచ్చినట్టు దీనిలో కూడా నెగెటివ్ మార్కింగ్ తెస్తే అప్పుడు మనం ఏం చేయలేం కదా! సో, ఇప్పుడు చూడండి డెవలప్‌మెంట్ ప్రకారం ఏది కరెక్ట్ అని చెప్తున్నారనమాట. క్వెషన్ నంబర్ 27 ఆప్షన్ చెక్ చేద్దాం ఒకసారి. దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ కల్చరల్ డైవర్సిటీ ఇన్ ద డెవలప్‌మెంట్ ఆఫ్ ద చిల్డ్రన్. డిఫరెంట్ కల్చరల్ డైవర్సిటీ ఉంటుంది రైటే. నెక్స్ట్ ఆప్షన్ బి చూసుకుంటే చిల్డ్రన్ అక్రాస్ ద వరల్డ్ ఫాలో ద సేమ్ సీక్వెన్స్ ఇన్ ద ఎగ్జాక్ట్ టైమ్ ఆఫ్ డెవలప్‌మెంట్. అలా ఏమి ఉండదు. కొంతమంది పిల్లలు చిన్నప్పుడే ఎక్కువ నేర్చేసుకుంటారు. లేదంటే కొంతమంది పిల్లలు పెద్దయినా కొంచెం ఎక్కువ నేర్చుకుంటారు. అందరి పిల్లలు ఒకే సీక్వెన్స్‌లో ఒకే ఒకే టైమ్ ఆఫ్ డెవలప్‌మెంట్ నేర్చుకుంటారా? ఒకే టైమ్‌లో డెవలప్‌మెంట్ అనేది నేర్చుకుంటారా? లేదు కదా! ఆప్షన్ సి చూసుకుంటే డెవలప్‌మెంట్ అకర్స్ ఇన్ ఎ నీట్ ఆర్డర్లీ సెట్ ఆఫ్ ద స్టేజెస్ డిటర్మైన్డ్ విత్ జెనెటిక్ ఫ్యాక్టర్స్. మీ జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటే పిల్లల యొక్క జెనెటిక్ ఫ్యాక్టర్స్‌లో ఆల్రెడీ డిఫైన్డ్ చేయబడి ఉంటది. అంటే వీళ్ళు ఇవే నేర్చుకుంటారు. ఇవి ఒక ఆర్డర్ ప్రకారం ఒక నీట్‌గా నేర్చుకుంటారని చెప్పబడి ఉంటుందా? కాదండి. అది ఎప్పటికి జరగదు. ఎందుకంటే డెవలప్‌మెంట్ అనేది మనం చూసి కూడా నేర్చుకుంటాము. మన చుట్టుపక్కల ఉన్న ఎన్వైర్న్‌మెంట్‌ని చూసి కూడా మనం నేర్చుకుంటాం. రైట్? డెవలప్‌మెంట్ ఈస్ సింపుల్ ఇన్ ద యూనిడైమెన్షనల్ అయితే కాదు కదా! మనం ముందే చెప్పుకున్నాము. సో, మనకి ఫస్ట్ ఆప్షన్ చూడండి ఒకసారి. దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ కల్చరల్ డైవర్సిటీ ఇన్ ద డెవలప్‌మెంట్ ఆఫ్ చిల్డ్రన్. అవును. డిఫరెంట్ కల్చర్స్ పిల్లలు డిఫరెంట్ యొక్క డెవలప్‌మెంట్ అనేది వాళ్ళ యొక్క రేట్ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. రైట్? సో, మనకి ఆప్షన్ ఏ కరెక్ట్ అనమాట. లాట్ ఆఫ్ కల్చరల్ డైవర్సిటీ ఇన్ ద డెవలప్‌మెంట్ ఆఫ్ ద చిల్డ్రన్ కదా! నెక్స్ట్ క్వెషన్ నంబర్ 28 చూడండి. క్వెషన్ నంబర్ 28 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద మేజర్ హాల్‌మార్క్ ఆఫ్ ద పీరియడ్ ఆఫ్ మిడిల్ చైల్డ్‌హుడ్? మిడిల్ చైల్డ్‌హుడ్ యొక్క పిల్లల యొక్క మేజర్ హాల్‌మార్క్ అని ఏం చెప్పుకోవచ్చు ఇక్కడ మనం? అంటే వాళ్ళ యొక్క ఫీచర్స్ కానీ చూద్దామా? ఎమర్జెన్స్ ఆఫ్ మేక్ బిలీవ్ ప్లే అనేది మిడిల్ చైల్డ్‌హుడ్ పిల్లల గురించి చెప్పం కదా మనం. నెక్స్ట్ డెవలప్‌మెంట్ ఆఫ్ ద లాజికల్ థాట్ దట్ ఈస్ ఎ కాంక్రీట్ ఇన్ నేచర్. ఓకే. నెక్స్ట్ రాపిడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ద మోటార్ స్కిల్స్ అండ్ ఓవరాల్ ఫిజికల్ గ్రోత్. రాపిడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ద మోటార్ స్కిల్స్ ఈ స్టేజ్‌లో కాదు మనం చెప్పుకునేది యాక్చువల్‌గా. నెక్స్ట్ డెవలప్‌మెంట్ ఆఫ్ ద సైంటిఫిక్ రీజనింగ్ అండ్ అబిలిటీ టు థింక్ అబ్స్ట్రాక్ట్‌లీ ఇది మనకి ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. తర్వాత అడోలసెంట్ స్టేజ్‌లో మనం చెప్పుకుంటాం అన్నమాట. సో, మనకి ఇక్కడ చూడండి ఆప్షన్ బి చూడండి. ఆప్షన్ బిలో ఏం చెప్పారంటే డెవలప్‌మెంట్ ఆఫ్ ద లాజికల్ థాట్. లాజికల్ థాట్ అనేది డెవలప్ అవుతుంది. అండ్ వాళ్ళ నేచర్ కాంక్రీట్ ఇన్ నేచర్ అన్నమాట. మిక్స్. రైట్? సో, మనకి క్వెషన్ నంబర్ 28 ఆప్షన్ బి అనేది కరెక్ట్ అన్నమాట.
నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 29. స్కూల్ డాష్ సోషలైజేషన్ ఆఫ్ ది చిల్డ్రన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్యామిలీ ఏ సోషలైజేషన్, స్కూల్ ఏ సోషలైజేషన్ అనేది చాలా సార్లు రిపీట్ అయిన క్వశ్చన్ అనమాట మనకి ఇక్కడ. ఫ్యామిలీ అనేది ఎప్పుడైనా సరే ప్రైమరీ సోషలైజేషన్, ప్రైమరీ ఏజెంట్ ఆఫ్ సోషలైజేషన్. ఇంకా ఫ్యామిలీ కాకుండా అదర్ ఏమైనా సరే మార్కెట్ అయినా, టీచర్స్ అయినా, ఇంకేమైనా సరే మనకి సెకండరీ ఏజెంట్స్ అని చెప్పొచ్చు. సెకండరీ ఏజెంట్స్ ఇక్కడ స్కూల్ అడిగారు కాబట్టి స్కూల్ ఇస్ ఆల్సో కమ్స్ అండర్ ద సెకండరీ ఏజెన్సీ ఆఫ్ సోషలైజేషన్, సెకండరీ ఏజెన్సీ అనమాట. మనం చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. ఫ్యామిలీ ఇంకా స్కూల్, రైట్? ఫ్యామిలీ ఫస్ట్, స్కూల్ సెకండ్. ప్రైమరీ ఏజెన్సీ ఆఫ్ ద సోషలైజేషన్ ఫ్యామిలీ, and school is a secondary agency of the socialization of the children, right? So option D is correct here for the question number 29. ఇలాంటి చూడండి, మనకి కాన్సెప్ట్ చదివి ఉంటే టక్కున, అంటే ఆప్షన్ చదవాల్సిన అవసరం కూడా లేకుండా టక్కున మన ఆన్సర్ అనేది డైరెక్ట్ గా వెళ్ళొచ్చు, రైట్? అందుకని మనకి కాన్సెప్ట్ క్లియర్ గా ఉన్నప్పుడే మీరు కాన్సెప్ట్ ని క్లియర్ గా చదువుకోండి, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. లాస్ట్ క్వశ్చన్ అండి. మనకు ఈ పేపర్ లో మనకి సిడిపిలో 30 క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఇది మన లాస్ట్ క్వశ్చన్. చెక్ చేయండి ఒకసారి ఏంటో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ థియరిస్ట్స్ ప్రపోజ్ ద చైల్డ్స్ థింకింగ్ ఇస్ క్వాలిటేటివ్లీ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ అడల్ట్స్. పిల్లల యొక్క దట్ మీన్స్ ఆలోచన విధానం పెద్దవాళ్ళ కన్నా డిఫరెంట్ గా ఉంటుంది. క్వాలిటీలో డిఫరెంట్ గా ఉంటుంది, క్వాంటిటీలో కాదు అని, రైట్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ థియరిస్ట్, ఏ థియరిస్ట్ చెప్పారండి మనకి చెప్పండి? జీన్ పియాజెనా, లే వైగస్కి, హవార్డ్ గార్డనర్, లారెన్స్ కోల్బర్గ్. మనము లే వైగస్ కి చూసుకుంటే సోషల్ ఇంటరాక్షన్స్ గురించి చెప్పారు. కాగ్నిటివ్ డెవలప్మెంట్ లో సోషల్ ఇంటరాక్షన్స్ చాలా ఇంపార్టెన్స్ అని చెప్పారు. ఇంకా మనకి హవార్డ్ గార్డనర్ థియరీస్ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ గురించి తీసుకొచ్చారు. లారెన్స్ కోల్బర్గ్ మనకి స్టేజెస్, 3 లెవెల్స్ అండ్ 6 స్టేజెస్ అయితే తీసుకొచ్చారు, రైట్? సో మనకి జీన్ పియాజే తీసుకొచ్చారని చెప్పారండి. పిల్లలు అంటే చిల్డ్రన్ థింకింగ్ ఇస్ క్వాలిటేటివ్లీ డిఫరెంట్, క్వాలిటీలో డిఫరెంట్ ఉంటుంది పెద్దవాళ్ళ ఆలోచనల కన్నా. ఓకే కదా? వాళ్ళు ఎందుకంటే పెద్దవాళ్ళు ఒక ఎక్స్‌పీరియన్స్ త్రూ వాళ్ళు ఆలోచిస్తారు. సో, క్వాలిటీలో డిఫరెన్స్ ఉండొచ్చు అని చెప్తారనమాట. సో, క్వెషన్ నంబర్ 30 ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ హియర్. ఇప్పటికి మనము సిడిపిలో ఉన్న 30 క్వెషన్స్ అయితే డిస్కస్ చేయడం జరిగింది. ఇది 2021 పేపర్ అండి. 2021 డిసెంబర్‌లో జరిగిన పేపర్ అయితే మనం డిస్కస్ చేసాం కదా. నెక్స్ట్ వీడియో